వ్యవసాయ రంగం నుంచి హ్మ్. భారత ఆర్థిక వ్యవస్థకు వస్తున్న శాతం ఎంత తెలుసు? నేను ఒకటే మాట్లాడుతున్నాను సార్. నేను ఆర్థికవేత్తను కాదు. కానీ నేను ప్రాక్టికల్‌గా చూస్తున్నది ఒకటి. మనము నిజంగా ఈ దేశంలో మీకు డబ్బులొస్తున్నాయి. మీకు డబ్బులొస్తున్నాయండి. నేను కాదంటలే. మీకు డబ్బులొస్తున్నాయి. నేను ఇంకోటి కూడా చెప్తా. గ్యాంబ్లింగ్ బాగా జరుగుతుంది. కెసినోలు పెట్టుకోండి. మీ ఆర్థిక వ్యవస్థ బాగా పెరుగుతుంది. ఓకేనా? మీరు ఫార్మా ఇండస్ట్రీలు బాగా పెంచుతున్నారు. ఫార్మా ఇండస్ట్రీలు బాగా పెంచుతున్నారు. ఒక నిమిషం. ఫార్మా ఇండస్ట్రీల వల్ల ఎంత వినాశనం జరుగుతుందో మనకు తెలుసు. అంటే ఇప్పుడు ఎట్లా ఉందంటే మీరు గుమ్మిల గింజలు గుమ్మిల్లా ఉండాలి, పిల్లలు గుత్తుపల్లా ఉండాలంటే కాని పని కదా. నేను కాదంటలేదు. నేనేమంటలే. ఎవరికి కావాలో ఎవరికి వద్దు. మనకు ఒక స్టాండర్డ్ కావాలి కదా. ఇప్పటి వరకు ఇన్ని ఇండస్ట్రీలు కట్టిర్రు. ఇంకా ఈ మొత్తం తెలంగాణ అంతా ఇప్పుడు మీరు ఆ విజన్ డాక్యుమెంట్ చూసిరు కదా. ఎక్కడ చూసాయి ఇండస్ట్రియల్ పార్కులు, ఎక్కడ చూసిన రోడ్లు. ఇంకా ఇప్పటికి ఆల్రెడీ ఉన్న ఇండస్ట్రీలు మనకి సరిపోవా? మరి ఏ ఉద్దేశంతో పెడుతున్నట్లు ఇవన్నీ? ఏం ఉద్దేశం ఉంది చెప్పినాను కదా. మనం గతంలో కూడా మాట్లాడుకున్నాము. ఒక న్యూ వరల్డ్ ఆర్డర్ ప్రకారము ఇప్పుడు వీళ్ళే చెప్పారు. ఈ గ్లోబల్ సమిట్ అచ్చంగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమిట్ ఎట్లా జరిగిందో ఇక్కడ కూడా అదే చేస్తున్నాము. అంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరానికి నకలు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆల్రెడీ ఈయన సీఎం అవ్వగానే ఫస్ట్ వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి పోయిండు. అక్కడ పోయి వచ్చిన ఎమ్మటే ఇవన్నీ మొదలుపెట్టారు. ఫ్యూచర్ సిటీ. వాట్ ఈస్ ఫ్యూచర్ సిటీ? ఫ్యూచర్ సిటీ ఈజ్ నథింగ్ బట్ అ సర్వేలెన్స్ సిటీ. ద ప్లాన్ ఆఫ్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఏంటి? వరల్డ్ ఎకనామిక్ ఫోరం న్యూ వరల్డ్ ఆర్డర్లో ఏం చెప్పిండ్రు? బై 2030 యూ విల్ ఓన్ నథింగ్, యూ విల్ బీ హ్యాపీ. అంటే నీకు ఎటువంటి ఆస్తి ఉండదు, కానీ నువ్వు సంతోషంగా ఉంటావు. అంటే ఏంటి? మీ ఆస్తి అంతా లాగేసుకుంటాము, మీకు ఇంత పింఛన్ ఇస్తాము, మీరు సంతోషంగా ఉంటారు. మీకు చేయాల్సినందుకు పని కూడా ఉండదు, ఏముండదు, ఇంటికాడ కూర్చుంటారు, మీకు పెన్షన్లు ఇస్తాం. ఇప్పుడు అంతా అదే కదా. భూమి మీదకి వెళ్ళిపోవాల్సింది ఎవడైనా సరే. అది మనకు తెలియదండి వాళ్ళు ఏ ఉద్దేశంతో చేస్తున్నారో. కానీ మనం అంతకు ముందు కూడా అనుకున్నాం కదా, ఏదైతే ఈ ఒక షాడో గవర్నమెంట్, వరల్డ్ గవర్నమెంట్ విచ్ ఇస్ రన్నింగ్ అక్రాస్ ద వరల్డ్. నేను ఇందాక కూడా చెప్పిన కదా, బ్రిటన్లో కూడా రైతులని వ్యవసాయం నుంచి వెళ్ళగొట్టాలి. యూరోప్లో జరుగుతుంది, అమెరికాలో జరుగుతుంది. అమెరికాలో మీకు తెలుసు బిల్ గేట్స్ 30 లక్షల ఎకరాలు ఎన్నో ఎకరాలు కొన్నాడు. 3 మిలియన్ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్. అంటే ఒక పెద్ద బడా భూస్వామి నడుస్తాడు. ఆయన పైసలు సంపాదించుకుంటే 3 ట్రిలియన్ కాదు 10 ట్రిలియన్ అక్కడ కూడా అవుతుంది. ఇక్కడ అదాని సంపాదించుకుంటే అదే అవుతుంది. వీళ్ళందరూ కూడా ఒక కోటరీలాగా తయారవుతున్నారు. ఏంది అంటే మన వనరులు అనేవి డిస్ట్రిబ్యూషన్ అయినప్పుడు, నిజంగా ప్రజల చేతుల్లో ఉన్నప్పుడే వారికి ఆర్థిక స్వావలంబన అనేది ఉంటుంది. ఇది మొత్తం కలిపి ఒక ఇప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ అయింది. ఆ ఈస్ట్ ఇండియా కంపెనీ చేతిలో మొత్తం మనం పెడుతున్నాం. మనం ఊహించుకోవడానికి అంటే బాగుంటాయి. పచ్చటి పంటలు ఉండాలి, సెలయేళ్ళు ఉండాలి, కొండలు గుట్టలు ఉండాలి, పక్షులు వచ్చి కిలకిల రావాలి, వినడానికి బాగుంటది. మానవ నాగరికత సింధు నది నుంచి ఇక్కడ దాకా విస్తరించింది. న్యూ వరల్డ్ ఆర్డర్ విస్థాపన జరగవలసిందే. ఎందుకు కొత్త నిర్మాణం జరగాలి, పోవాల్సిందే. అంటే సరే లాస్ట్కి మొత్తం కట్టుకుందామండి. ఆయన చెప్పిన ప్రాజెక్టులు మీరు చూశారు కదా, విజన్ డాక్యుమెంట్ ఇందాక మీకు చూపించిన. ప్రతి చోట ఒక ఐటీ పార్క్, ఒక ఇండస్ట్రియల్ పార్క్. ఇప్పుడు మా మొండిగౌరిలో ఉంది. మా జిల్లానే చెప్పండి. మీరు ఫార్మా సిటీ అంటున్నారో, ఫ్యూచర్ సిటీ అంటున్నారో, ఏదో 30,000 ఎకరాలు. తర్వాత ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీలో 56 గ్రామాలు, అంటే దాదాపు 2 లక్షల ఎకరాలు అడగవుతుంది. ఇండస్ట్రియల్ పార్కులు అన్నీ కట్టుకుందాం. లాస్ట్కి ఏం తింటారు? పైసలు తింటారా? ఇటుక ముక్కలు తింటారా? ఏం తింటారు? ఇప్పుడు ఈ పెద్ద ఫ్యూచర్ సిటీ కట్టాలంటే ఎక్కడో మళ్ళా బొగ్గువాయలు తవ్వాలి, సున్నం రాయలు తవ్వాలి, సిమెంట్ కంపెనీలు కావాలి. మీకు తెలుసు కదా నల్గొండలో ఏం పరిస్థితి ఉందో సిమెంట్ ఫ్యాక్టరీలతోటి. మొత్తం మీరు కృష్ణా వాటర్ అంటున్నారు. కృష్ణా వాటర్ నిండా సిమెంటు డస్టే ఉంది. కృష్ణా వాటర్ నిండా థర్మల్, అక్కడ విజయవాడలో థర్మల్ ప్లాంట్ డస్టే ఉంది. ఏం చేద్దాం అనుకుంటున్నారు లాస్ట్కి? ఈ రోగిష్టి జనాలతోటి వచ్చేది ఒక అభివృద్ధి. ప్రతి చోట రోగాలు పెరుగుతున్నాయి. ఎందుకు పెరుగుతున్నాయి? ఈజ్ దాట్ అ క్వాలిటీ ఆఫ్ లైఫ్ యూ వాంట్ టు గివ్ టు యువర్ నెక్స్ట్ జనరేషన్? లెట్ మీ ఫినిష్. మీరు న్యూ వరల్డ్ ఆర్డర్ అన్నారు. నేను ఏమంటున్నానంటే నిజంగా ఈడ ఫ్యాక్టరీలు పడతాయా పడవా అదే మీరు అన్నారు ఎవరి కోసం అని. పడినా పడకపోయినా రైతులను, వ్యవసాయం చిన్న రైతులను అనేవాడు ఉండవద్దు. వ్యవసాయ భూమి ఎవరి చేతిలో ఉండవద్దు. నేను చెప్పినా కదా వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళ ఎజెండా 2030 ప్రకారం బై 2030 మీ చేతిలో ఆస్తి అనేది ఉండవద్దు.
మీరు స్వేచ్ఛగా ఉండకూడదు, మీకు మేము పింఛన్లు ఇస్తాం, మేము చెప్పినట్టు మీరు నడుచుకోవాలి, మీకు ఒక సర్వేలెన్స్ స్టేట్. ఈ ఫ్యూచర్ సిటీ కానీ స్మార్ట్ సిటీలు కానీ అన్నీ అవే. మీకు స్మార్ట్ మీటర్ ఇంటికాడ పెడతాడు, మీరు ఎన్ని నీళ్ళు తాగుతున్నారు, ఎంత కరెంట్ వాడుతున్నారు మొత్తం అది ఉంటుంది, అదొక మీటర్. తర్వాత మీ అదేదో సంచార్ సాథి యాప్ అన్నారు, నువ్వు తుమ్మినా తగ్గినా ఏం చేసినా నీ ఫోన్లో ఎవరినైనా గవర్నమెంట్ ఒక్క మాట తిట్టుకున్నా కానీ గవర్నమెంట్కి తెలిసిపోతుంది. రేపు పొద్దున సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ అంటారు, ఆ సిబిడిసి కూడా అల్గోరిథమ్స్ ఉంటాయి. నువ్వు ఏడ పైసలు ఖర్చు పెడతావు, ఎంత ఖర్చు పెడతావు, ఎంత వద్దు అనేది కూడా గవర్నమెంట్ డిసైడ్ చేసిన ఆ కరెన్సీ నిన్ను డిసైడ్ చేస్తుంది. అంటే మీరు పోయి ఫలానా దుకాణంలో మీరు డబ్బులు పెట్టి కొందామనుకున్నా కూడా అది పని చేయకపోవచ్చు. ఇది వాళ్ళు ఆలోచిస్తున్నటువంటి ఒక ఫ్యూచర్. ఇందులోకి నెట్టవేయబడుతున్నాము. అందుకోసమే మనం ఆలోచన చేయాలి. ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ సో కాల్డ్ డెవలప్మెంట్. మనందరికీ చెప్తున్నారండి అభివృద్ధి 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 అని. మీరు ఒక్క విషయం చెప్పండి, గత 20 సంవత్సరాల్లో నిరుద్యోగం పెరిగిందా తగ్గిందా? పర్సంటేజ్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్. పాపులేషన్ పెరుగుతుంది. పాపులేషన్ కాదు, మీరు పర్సంటేజ్, అందుకనే నేను పర్సంటేజ్ అన్నా. ఎక్కువ శాతం మంది ఈ రోజుకి కూడా ఎక్కడ పని చేయగలుగుతున్నారు? కోవిడ్ వాజ్ అ సింపుల్ ఎగ్జాంపుల్. కోవిడ్ జరిగినప్పుడు ఏం జరిగిందండి? అన్నీ మూసిపెట్టి ఉన్నా కేవలం వ్యవసాయం నడిచింది. ఆ వ్యవసాయ రంగం ఒక్కటే కాపాడింది దేశంలో. కాబట్టి ఏదో నిలవిచ్చాము మేము, ఏదో ఎకానమీ ఏదో చేస్తాము అది ఇది అని అందరూ అనుకుంటున్నారు. ఇది లాంగ్ టర్మ్ లో ఇది లాంగ్ టర్మ్ లో వర్కౌట్ అవ్వదు. అంటే మీరు ఇప్పటికీ వ్యవసాయం చేస్తున్నారు కాబట్టి, రైతుగా ఉన్నారు కాబట్టి ఒక కన్సర్న్తో మాట్లాడుతున్నారు తప్ప అభివృద్ధిని మీరు గుర్తించట్లేదు అని నాకు అనిపించింది. ఏందండి అభివృద్ధి అంటే ఏంటి? మీరు డిఫైన్ చేయండి నాకు. వాట్ ఈస్ డెవలప్మెంట్? ఇవాళ నైట్ బజార్, నైట్ ఎకనామీ పెరిగింది. ఇవాళ హైదరాబాద్ 150 డివిజన్ 300 డివిజన్లు అయినాయి. మహానగరంగా విస్తరిస్తున్నది. కరెక్టే. మౌలిక సదుపాయాలు వస్తున్నాయి. ఏడుస్తున్నాయి బౌలు. మన రోడ్లు చూసుకోండి ఎన్ని గుంతలు ఉన్నాయో. ఇప్పుడు మీకు ఈవెన్ ఫ్రమ్ గవర్నెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఒక ఊర్లో ఒక సర్పంచ్, ఒక చిన్న కమ్యూనిటీ ఉంటే వాళ్ళ సర్పంచ్ తోటి ఏమైనా పని చేయించుకునేందుకు హక్కు ఉంటుంది. వాళ్ళ అక్కడ నిజమైన ప్రజాస్వామ్యం నడుస్తుంది. ఎందుకు? ఆ పీపుల్ హ్యావ్ టు టేక్ కాల్, రైట్? ఇప్పుడు ఈ జిహెచ్ఎంసీలో ఈ 300 వార్డులో ఎవడు పోయి ఎవడు నడుతాడు? మీకు ఒక డెమోక్రాటిక్ సిస్టమ్ అనేది నడుస్తుందా? నడవదు. ఆ విధంగా నడవదు. హూ ఈజ్ ఆన్సరబుల్? మన ఉన్న ప్రస్తుత వ్యవస్థలో చిన్న ఎగ్జాంపుల్, మొన్న సిగాచిలో జరిగింది పెద్ద భారీ ప్రమాదం. ఎవడన్నా పట్టించుకుంటుండే? ఈ సిచ్యువేషన్లో పోనీ ఆ అభివృద్ధి నమూనా అమెరికాలో నడుస్తుందేమో మనకు తెలియదు. వాళ్ళు కూడా వాళ్ళకి పనికిరాని ఇండస్ట్రీలన్నీ మన దగ్గర పంపిస్తారు, వాళ్ళకు వద్దనుకున్నవి. అంతేగాని మనకేదో అవసరం ఉన్నవి కాదు కదా. మీరు ఒక డాక్యుమెంట్ తయారు చేయండి. ఈ దేశంలో మనకి ఏ వనరులు కావాలా, ఏ అభివృద్ధి కావాలి, ఏ కంపెనీలు కావాలి, ఏ కంపెనీలు వద్దు, అది ఒక ప్రాపర్ డిస్కషన్. అది ఏది లేకుండా ఓవర్ ద నైట్ మీరు జస్ట్ ఒక పెద్ద విజన్ డాక్యుమెంట్ 27 years ఆయన 2020 విజన్ డాక్యుమెంట్ చేసింది కదా చంద్రబాబు నాయుడు. ఈరోజు ఏమైంది? ఆయనతోటే మొదలైంది కదా. వరల్డ్ బ్యాంక్ ఎట్లా చెప్తే అట్లా నడుచుకుంటే కరెక్ట్ కరోనా వచ్చింది 2020లో. అదే మరి రేపు 47లో ఏమొస్తుందో జరిగింది అప్పుడు. ఎందుకంటే ఇది ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఒక వరల్డ్ బ్యాంక్ చెప్పినట్టు, వరల్డ్ ఎకనామిక్ ఫోరం చెప్పినట్టు, బిల్ గేట్స్ చెప్పినట్టు, ఎవడో విదేశీ వాళ్ళు చెప్పినట్టు మనం వింటున్నాం. మన సొంతంగా మన ఆలోచనలు ఎందుకు మనం చేసుకోవడం లేదు? ఇది ఒక బానిసత్వం కదా, ఒక ఆలోచన బానిసత్వం కదా. ఎవడో చెప్పినట్టు మనం ఎందుకు ఆడాలి? ఇప్పుడు ఆఫ్రికా దేశాలు ఉన్నాయి, దే ఆర్ డినయింగ్ దిస్ డెవలప్మెంటల్ మోడల్. వాళ్ళందరూ వాళ్ళ ప్రెసిడెంట్ అందరూ నిలబడ్డారు. నిన్ననే అదాన్ని నిలగొట్టిండ్రు కెన్యా నుంచి, మాకు అవసరం లేదు వీడు అని. అంటే వాళ్ళకున్నంత ధైర్యం కానీ వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. ఏమి? ఈ వెస్టర్న్ శక్తులన్నీ కూడా మనం నాశనం చేయడానికే ఉన్నాయి, ఈ బయట దేశాల పెద్ద పెద్ద తెల్లదొరల దేశాలు. కాబట్టి మన కోసం మనం ఆలోచన చేసుకోవాలని ఆఫ్రికా దేశాలు చాలా తెలివి తెచ్చుకొని చేస్తున్నాయి. మనం ఏం చేస్తున్నాం? ఒక పక్క నుంచి భారత్ ఫ్యూచర్ సిటీ అంటాడు. అంటే హైదరాబాద్కి ఒక అస్తిత్వం ఉంది కదా, దాన్ని నువ్వు తీసేసి భారత్ ఫ్యూచర్ సిటీ అని ఒక పేరు పెడుతున్నావు. ఏందది భారత్ ఫ్యూచర్ సిటీ? వై డూ యూ నీడ్ ఇట్? ఎవరికి అవసరం అది? అవసరమా? నేనేమంటలే, మీరు అభివృద్ధి నిరోధకులు అని మీరు మమ్మల్ని అనొచ్చు, ఈరోజు అనొచ్చు, గతంలో కూడా అన్నారు, ఎప్పటి నుంచో అన్నారు. కానీ మేము చెప్పినవన్నీ నిజమవుతున్నాయి. మేము 20 ఏళ్ల క్రితం ఏం చెప్పినామో ఈరోజు అదే నిజమవుతుంది.
రేపు 40 ఏళ్ళ మనకి ఎక్కడ వ్యవసాయ భూమి అనేది మిగలకుండా ఇప్పటికే చాలా పోయిందండి. ఇప్పటికే చాలా పోయింది. చాలా అన్యాక్రాంతం అయిపోయింది. ఫ్యాబ్ సిటీ కోసం భూములు తీసుకోరు. ఆడెప్పుడు పిచ్చి మొక్కలు మొలుస్తున్నాయి. ఆడేం లేదు. ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి? మీరు ఇప్పటి వరకు తీసుకున్న భూముల్లో ఎన్ని కంపెనీలు పెట్టారు, ఆ కంపెనీలు ఎటువంటివి, వాటి వల్ల జరిగిన లాభ నష్టాలు ఏంటి అనే దాని మీద ఒక సమగ్రమైనటువంటి విచారణ జరపకుండా, ఏది ఎవరితోటి ఏమి చర్చించకుండా మీ ఇష్టం వచ్చినట్టు ఏదో నాకు దోచింది ఏదో అంటారు చూడండి, రాజు దలుచుకుంటే దెబ్బలకు గొడవ అన్నట్టు. ప్రజలకు తెలియదా ఇవాళ ఇంత కమ్యూనికేషన్ ప్రపంచం తెలుస్తుంది, తెలవాలి, అర్థం చేసుకోలేకపోతానంటారా? చేసుకోవాలి. అలాంటప్పుడే అందుకోసమే ఇప్పుడు మీరు నేను ఒక్కదాన్ని మాట్లాడినందుకు మీరు విమర్శిస్తున్నారు అంటే మాలాంటి వాళ్ళు ఉంటేనే కదా అటువైపు ఇటువైపు రెండు ఆలోచన చేసుకుని ప్రజలు ఒక నిర్ణయం తీసుకుంటారు కదా. అసలు మీరు ప్రజల ముందు ఏమీ పెట్టకుండా మీరు ఇంకో విషయం, ఇది నిజంగా ప్రజల హితం కోసం అయితే మా దగ్గర ఆ సోకాల్డ్ సమిట్కి అటు పక్కన కనుకూరు దగ్గర దాకా ఇటువైపు మీర్ఖాన్పేట వరకు మొత్తము గోడగట్టేసినట్టు కార్డన్ ఆఫ్ చేసేసారు. ఒక బయట స్థానిక ప్రజలు ఎవరు కూడా ఆడ చుట్టుముట్టు కనిపించకుండా. మరి అంత సీక్రెట్గా చేసుకోవాల్సిన అవసరం ఏముంది? ఆఖరికి పోలీస్ వ్యవస్థలో ఎస్ఐలకు కూడా ఎంట్రీ లేదంట. సో మీరు ఆలోచించాల్సింది, ఇది నిజంగా ప్రజాహితం అయితే ప్రజలు పార్టిసిపేషన్ లేకుండా వాళ్ళు రాకుండా మీరు అంత గతంలో మోడీ గారు కనుక ట్రంప్ వచ్చినప్పుడు గోడ కట్టేసిండు మురికివాడలు కనిపించకుండా. ఇప్పుడు మా దగ్గర ఏం జరుగుతుందంటే ఆఖరికి శ్రీశైలం బస్సులు కూడా ఎక్కడో ఆ శ్రీశైలం హైవే వదిలేసి పక్కన చిన్న చిన్న గల్లీల్లోంచి చిన్న చిన్న ఊర్లలోంచి పోతున్నాయంట. అంటే మీరు ఒక కంప్లీట్ 20 కిలోమీటర్స్ రేడియస్ని కార్డన్ ఆఫ్ చేసేసి ఒక గ్లోబల్ సమిట్ పెట్టి స్థానిక ప్రజలు ఎవ్వరూ కూడా అందులో పార్టిసిపేషన్ లేకుండా ఎవడో విదేశీ శక్తులను పిలిపించి ఇక్కడ మీటింగ్ పెడితే మరి నేనైతే ఖచ్చితంగా మీరు దేశాన్ని అమ్మేస్తున్నారు, ఈ విదేశీ సంస్థలకు అమ్మేస్తున్నారని నేను అంటున్నాను. ప్రూవ్ చేయండి. మీరు కాదంటే ప్రూవ్ చేయండి. వాళ్ళెందుకు? అంతే కదా.